పాడైన స్థలములోనికి రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకల వలెనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. చాలక్క. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వ్రాయబడినటువంటి లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనాకారుడు అంటాడు, నేను మూలుగుతున్న ఆ శబ్దం ఇంత అంత కాదు. ఎందుకంటే అన్ని శ్రమలు అన్ని కష్టాల గుండా వెళ్తున్నాడు, అన్ని శోధనల గుండా వెళ్తున్నాడు. కీర్తనాకారుని యొక్క దైనందిక జీవితం ఎలాంటిదంటే మూలుగులతో జీవిస్తున్నటువంటి విధానాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఈ మూలుగులు అంటే, ఉన్న ఇంటిలో భయంకరమైన సమస్య, సమాజంలో భయంకరమైనటువంటి శోధన, రాజ్యములో భయంకరమైనటువంటి అవమానాలు, నిందలు. ఒక మాట చెప్పాలంటే వీటన్నిటిని బట్టి తనను కుదిపేస్తున్న విధానాన్ని బట్టి మూలుగుతుందంట ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూలుగుతూ ఉంటే నా ఎముకలు నా దేహానికి ఏమై ఉన్నాయంట అండి. ఆయన మూలుగుతూ ఉంటే ఎముకలకు దేహం అంటే బక్క చిక్కిపోయాయంట, అంత పూర్తిగా అతుక్కుపోయాయంటండి. అంటే తిండి లేక, అంతే కదా దాని అర్థం. సమయానికి తిండి లేక, తాగేదానికి నీళ్ళు లేక, ఉండేదానికి గూడు సరైన గూడు లేక, ఆదుకునేవారు లేక, ఆదరించేవారు లేక, ఏమండి చేరదీసేవారు లేక, ఏదైనా కానీ రెండు మంచి మాటలు చెప్పేవారు లేక, తన జీవితం ఎలాగుందంటే మూలుగులతో ప్రయాణం అవుతూ ఉంది. దాన్ని బట్టి తన దేహం, తన శరీరం ఎముకలకు అంటుకొని పోయింది, అతుక్కొని పోయింది, అత్తుకొని పోయింది. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటే వలెను ఉన్నాను. ఇక్కడ రెండు జంతువులను, పక్షిని చూపిస్తున్నాడు. అవునా? బాతును, తర్వాత పగిడికి. అంటే అలాంటి ఎలాగున్నానంట, భయంకరమైన స్థితిలో, నేను పాడైపోయిన పరిస్థితిలో నేను ఉన్నాను అని చెబుతూ, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె. ఇక్కడ దీని గుణం ఏంటంట, ఒంటరిగా ఉండే పక్షి. ఒంటరిగా ఇక్కడే రాయబడింది కదండి. ఏమంటున్నాడు? ఒంటిగానున్న పిచ్చుక వలె. అంటే ఒంటరిగా ఉన్న పిచ్చుక అంటే ఒంటరితనాన్ని ఒకసారి గుర్తు చేస్తుంది. దీన్ని ముంగుర్తుగా నేను పాజిటివ్గా చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఒంటరిగా, ఒక్కదానివిగా, ఒక్కనిగా, వ్యక్తిగతంగా ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. పిచ్చుక మూలుగుతా ఉంది ఇంటి మీద ఒంటరిగా. నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండే అనుభవం నీకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు చుట్టూండనిమ్మా, ఏం కాదు. కష్టాలు నిన్ను కుదిపేయని, బాధలు నిన్ను కుదిపేయని, సమస్యలు కుదిపేయని, అనారోగ్యం కుదిపేయని, ఎటు తోచని స్థితిలో నిన్ను కుదిపేయని మూలుగుతున్నావనుకో, నీ మూలుగులు దేవునికి వినపడేటట్టుగా
వ్యక్తిగతంగా ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పిచ్చుక ద్వారా మరో విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, వ్యక్తిగతమైన ప్రార్థన నీకుందా? వ్యక్తిగత ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం నీకుందా? ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం నీలో ఉందా? మందిరానికి వస్తున్నావు, పోతున్నావు, ఒక్కటిగా ఎప్పుడన్నా ఒంటరిగా ప్రార్థన చేసావా? ఇంట్లో కానీ, మందిరంలో కానీ, ఇంకొక చోట కానీ ఒంటరిగా ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? చాలామంది గుంపులో డ్యాన్స్ అన్నట్టుగా ఏం చేస్తారంటే మందిరానికి వచ్చినంత వరకే, తర్వాత ఏముంటది, ప్రార్థన ఉంటుంది అంటారా? ఇక మళ్ళా మందిరానికి పోయి ఇడిచిపెట్టి మళ్ళీ మందిర ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ ఎక్కడ ఉందో తెలియదు, ఏమండి, ప్రార్థన అంటే తెలియదు. అందుకనే ప్రార్థన చేయమంటే మన వాళ్ళు ప్రార్థన చేయలేకుండా ఉన్నారు. ఎందుకు కారణం ఏంటంటే అనుభవం లేదు. ఒంటరిగా ప్రార్థన చేస్తుంటే ప్రార్థన జీవితం అలవాటు అవుతుంది. ఈ ప్రార్థన జీవితం అలవాట్లేదు. ఒంటరి ప్రార్థన గుంపులో అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంది. కానీ మందిరంలో అందరు ఉంటారు కదా, అందరితో కలిసి నేను ఒకదాన్ని, నేను ఒకరిని అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంది. వాక్యం చదవాలన్నా ఒంటరిగా చదవలేం, ప్రార్థించాలన్నా ప్రార్థించలేం, ఒంటరిగా ప్రేయర్ చేయాలన్నా చేయలేం, ఒంటరిగా పని చేయాలన్నా దేవుని పని చేయలేం, ఒంటరిగా చేయలేం. జంటగా ఎవరొకరు ఉండాలి, తోడు ఎవరొకరు ఉండాలి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండాలి, కలిసి ఉండాలి. మందలో ఉన్నట్లుగానే, గుంపులో ఉన్నట్లుగానే ఒంటరి ప్రార్థన, ఒంటరి జీవిత ప్రార్థన చాలా అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పెందల కడనే లేచి కొండకెళ్ళేవాడు ఒంటరిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెందల కడనే లేచి ఒంటరిగా కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. వేకువన లేచి అరణ్యమునికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఉదయాన్నే వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఇప్పుడు నేను కూడా అడవికి వెళ్ళాలనా, లేకుంటే కొండలకు పోవాలనా, లేకపోతే లోయల్లో దాక్కోవాలని అంటావేమో. అంతొద్దు, నీ ఇంట్లోనే ప్రార్థన చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంట్లో ప్రార్థన చేసుకో. నువ్వు ఒంటరిగా ఎప్పుడు ఉంటావో నీకు తెలుసు కదా. నీ భర్త లేని సమయం నీకు తెలుసు కదా, నీకు పరులు లేని సమయం నీకు తెలుసు కదా, నీ భార్య లేని సమయం నీకు తెలుసు కదా, నీ పిల్లలు లేని సమయం నీకు తెలుసు కదా, నీ తల్లిదండ్రులు లేని సమయం నీకు తెలుసు కదా. నువ్వు ఎవరైనా సరే, చదువుతున్నా, పని చేస్తున్నా, డ్యూటీ చేస్తున్నా, లేదా వ్యాపారం ఏం చేస్తున్నా, దీనికి సంబంధం లేదు. నువ్వు ఎప్పుడు నీకు సమయం అనుకూలిస్తుందో ఆ సమయాన్ని ఒంటరిగా ప్రార్థన చేసి నేర్చుకో. ముఖాముఖిగా మీ నాన్నతో ఎట్లా మాట్లాడుతావు అలా మాట్లాడు దేవునితో. మీ నాన్నతో ఏం మాట్లాడే అనుభవం లేదా నీకు? మీ నాన్నతో మాట్లాడే అనుభవం లేదా? ఎంతమంది మీ నాన్నతో మాట్లాడుతున్నారు? మాట్లాడతారా లేదా? పోనీ ఇప్పుడు మా నాన్న లేడండి అని నాలాగన్నా ఉన్నప్పుడన్నా మాట్లాడింటారుగా. పోనీ తల్లి ఉంది కదా, తల్లితో మాట్లాడే అనుభవం లేదా? అంతే అండి. ప్రార్థన అంటే ఏముంది? ఏదో 4 వాక్యాలు 10 వాక్యాలు దాంట్లోనే ఒల్లించి ప్రార్థన చేయటమే ప్రార్థన కాదు. మంచిదే, చెయ్యి, కాదట్లా. అదే ప్రార్థన అనుకొని నా ప్రార్థన రాదండి, నేను ప్రార్థన చేయలేనండి. ఎన్ని రోజులు చెప్తావు? ఒక రోజు చెప్పు, ఒక వారం చెప్పు, ఒక నెల చెప్పు, ఒక సంవత్సరం చెప్పు, పోనీ 5 సంవత్సరాలు చెప్పు. ఎందుకంటే 5 సంవత్సరాల లోపల పిల్లడు పెద్ద పెరిగి కొంచెం నడుస్తాడా లేదా? తప్పటడుగులే నడుస్తాడా? మరి 5 సంవత్సరాలు పోతానే నీకు ప్రార్థన రాదంటే ఏమని అర్థం? ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? మీ నాన్నతో మాట్లాడలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? మీ అమ్మతో మాట్లాడలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? ఎంతవరకు మీ అమ్మకు నీకు సహవాసం ఉంది, మీ నాన్నకు నీకు సహవాసం ఉంది? పరమ కన్న తండ్రి అయినటువంటి దేవునికి నీకు ఎంత సహవాసం ఉంది? ఒకసారి ఆలోచించమని నేను ప్రేమతో మనవి చేస్తున్నా. ఒంటరి ప్రార్థన.
చాలా ఏమండి 10 మందిలో నువ్వు ప్రార్థన మనసు విప్పి చేయలేవు. వేరే వారి కొరకు చేస్తావు. వారి సమస్య ఇట్టుంది ప్రభా, వారి సమస్య ఇట్టుంది ప్రభా, వారు ఇలా ఉన్నారు ప్రభా అని వర్ణించి వర్ణించి చేస్తావు 10 మందిలో. కానీ నిన్ను గురించి నువ్వు ప్రార్థన చేసుకోమంటే చేస్తావా? చేయలేవు. ఏమో పక్కడు ఏమన్నా వింటాడేమో, పక్క వింటదేమో, నా బాధ ఆమె ఈమెకి ఇన్ని సమస్యలు ఉన్నాయా అని అంటారేమో, మళ్ళీ ఎతాలు చెప్తారేమో, ఈయనకి ఇన్ని సమస్యలు ఉన్న పెద్దంగా ఇంత పోయిద్దంటాడే అని అంటారేమో. ఓ అమ్మ ఇన్ని రోజులు మేమేమనుకుంటే ఈ యొక్క చాలా బిల్డప్ ఇచ్చిందే, ఇన్ని కష్టాలు ఉన్నాయా నాకు తెలియదే అనుకుంటారేమో అని ఏం చెప్తారు 10 మందిలో. కానీ ఒంటరిగా ఉండి చేసి చూడు నువ్వు, నీ కళ్ళల్లో నీళ్లు జలపాతములా పారుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎవరికి ఎప్పుడు చెప్పుకోలేని ఆ సమస్య దేవునితో చెప్పుకుంటావు. హల్లెలూయా. నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ అమ్మకు, మీ నాన్నకు, లేక నువ్వు ప్రేమించే వారికి ఎవరికి చెప్పుకోలేని మాటలన్నీ కూడా ఆ దేవునికి చెప్పుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయపూర్వకంగా నీ గుండెల్లో ఉన్న బాధ అంతా, నీ హృదయంలో ఉన్న వేదనంతా నీ సమస్య రూపములో, నీ కష్టాల రూపములో, నీ బాధల రూపములో, నీకున్నటువంటి చెప్పుకోలేనివి ఏమున్నా అవన్నీ బయటకు వచ్చేస్తాయి. దేవుడికి చెప్పుకుంటావు. హల్లెలూయా. ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చాలా చాలా ముఖ్యం. మందిరములో ప్రార్థన ఎంత ముఖ్యమో, మందిలో చేసే ప్రార్థన ఎంత ముఖ్యమో, ఒంటరిగా చేసే ప్రార్థన చాలా చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనస్ఫూర్తిగా చేయగలుగుతావు. ఇప్పుడు ఎవరు ఏమనుకుంటారనుకో, గట్టిగా చేస్తే ఏం పెద్ద భక్తుడని అనుకుంటారని మనం ఇక్కడ చేయము. కానీ ఒంటరిగా నువ్వు డోర్ వేసుకోనో లేకపోతే తలుపు వేసుకోనో ప్రార్థన చేయి. నువ్వు నిజంగా దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ప్రార్థన చేయట ఎలాగో తెలియదు గనక తానే ఆత్మ నీ మీదికి వచ్చి ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో నువ్వు ప్రార్థన చేయదువు అన్న విషయం అప్పుడు తెలిసిపోతుంది నీకు. అంతవరకు తెలుదో ఈ అనుభవం ఇంతవరకు లేకపోతే ఈ రోజు నుంచి ప్రారంభించండి. మీకు సమయం ఉన్నప్పుడే, ఈ సమయం ఆ సమయం వద్దు, మీకు ఎప్పుడు సమయం దొరికితే ఎప్పుడు, ఏ టైం అయినా కానీ, అర్ధరాత్రి అయినా కానీ, తెల్లవారుజామునైనా కానీ, మరి ఏ టైంలోనైనా కానీ. నేను చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ఈ అనుభవాన్ని నువ్వు అలవరుచుకుంటే నీ జీవితంలో నీకంటే ధన్యుడు ధన్యురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి ప్రార్థన. యాకోబు అందరు ఉన్నారు, పనివారు ఉన్నారు, భార్యలు, దాసులు, దాసీలు, ఎంతో సంపద, ఎద్దులు, గొర్రెలు, గొడ్లు, ఎన్నెన్నో ఉన్న సంపద అంత ఉంది. కానీ ఒక రోజున ఒంటరి మిగిలిపోయాడు. యేసు దేవుడు ఆయనే, యేసు ప్రభు ఆయనే. కాళ్ళు పట్టుకొని వదలలేదంటండి. అనుభవం వేరే. ఒంటరి జీవితం, ఒంటరి ప్రార్థన జీవితం. బైబిల్లో ఇంకొక ఆమె ఉంది, హన్నా. పాత నిబంధన గ్రంథంలో బిడ్డలు లేని అన్న కాదు, ఇంకొక అన్న ఉంది కొత్త నిబంధనలో. 84 సంవత్సరాలు మందిరంలో పోయి కనిపెడతా ఉంది, రుద్రాలు, ఒంటరిగా. ఎంత అనుభవం, ఎంత అద్భుతమైన అనుభవాలండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు జంటగా దేవుడు ఉంటాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నీతో అందరు ఉంటే ఆయన ఉండడు, నువ్వు ఒంటరిగా ఉంటే నీతో ఉంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేస్తున్నా. ఈ అనుభవం మీరు ఇప్పటి నుంచైనా అల్లబరుచుకొనండి. మీకెంతో మేలు.
ఇక్కడ భక్తుని జీవితంలో కూడా అదే ఏమంటున్నాడు, ఇంటి మీద ఒంటరిగా పిచ్చుక ఏ విధముగా మూలుగుతుందో నేను ఆ విధంగా దేవుని సన్నిధిలో దేవునిలో ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటే నా ఎముకకు శరీరం అతుక్కుపోయి ఉంటే నేను నా చుట్టూ శత్రువులు ఉంటే నాకెన్నో కష్టాలు ఉంటే నేను మాత్రం పిచ్చుక వలె ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అనుభవం నీకు ఉండి తీరాలి. ఇది అద్భుతమైన అనుభవం. పిచ్చుకకు ఉన్న మరొక లక్షణం ఏంటండి? మొదటిదేంటి? బలిపీఠమునొద్ద నివసించేది. రెండోది చెప్పాలి. మీకు ఇది రాకపోయింది అనుకో, ఏం చెప్పినారో అర్థం కాదు. వ్యక్తిగతంగా అంటే ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం ఈ పిచ్చుక ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. పిచ్చుకకు ఏ విధంగా అయితే బలిపీఠం నివాసంగా ఉందో దేవుని బిడలకు మందిరం నివాసం, మనుషులందరికీ మందిరం నివాసం. పిచ్చుక ఏ విధంగా ఒంటరిగా ఇంటి మీద మూలుగుతూ ఉంటుందో, అరుస్తూ ఉంటుందో, అలాగా నీవు ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఇక చివరిగా నేను టచ్ చేసి ముగిస్తాను. మూడవది ముచ్చటగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి పిచ్చుకకు ఉన్నటువంటి ఆ ఆధిక్యతను జ్ఞాపకం చేస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అలా చేస్తే ఏంటి మనకు ప్రయోజనము అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పోషిస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం అందులోనే ఒంటరిగా అలా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట చూడండి. 26వ వచనంలో మత్తయి సువార్త, ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులుగా, అంటే వాటినే పోషిస్తున్నాడు, మిమ్మల్ని పోషించాడు, ఆ శ్రేష్ఠులైన మిమ్మల్ని. అంటే దీనివలన ఒంటరిగా ప్రార్థన చేసే వారి జీవితంలో దేవుడు తప్పక పోషిస్తాడు. నీ పోషణ మొత్తం ఆయనే చూసేసుకుంటాడు. నీ పిల్లల పోషణ ఆయనే చూసుకుంటాడు. నీ కుటుంబ పోషణ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. జ్ఞాపకం ఈ మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను పరిశుద్ధ గ్రంథముల నుంచి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 26:2. రెక్కలు కొట్టుకొనుచు అల్లాడుచున్న పిచ్చుకయు, తారాడుచున్న పిచ్చుకయు, తగలకపోవును, గుర్రమునకు కళ్యము ఈయకుము ఇచ్చిన ఎడల నీవును పోలి ఉందువు. ఇక్కడ రాయబడిన మాటను బాగా శ్రద్ధగా ఒకసారి మరలా చదువుతాను, శ్రద్ధగా వినండి. 26 వచనములో, రెక్కలు కట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు, దాటుచుండు వాన కోయిలయు, దిగకుండునట్లుగా హేతులేని శాపము తగలకపోవును. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుక. దీని యొక్క 3వ లక్షణం ఏంటి? పిచ్చుకకున్నది అంటే దాని అర్థం ఏంటి? రెక్కలతో ఎగురునది. ఏంటండి? పిచ్చుక రెక్కలతో ఎగురునది.
రెక్కలతో ఎగిరి ఎక్కడికి వెళ్తుంది అది? రెక్కలకి వెళ్ళి రెక్కలతో ఎగిరి ఎక్కడికి వెళ్తుందండి? అంతే కదా, అంతేనా? మరి మనిషి ఎక్కడికి పోతాడు? మనిషి ఎక్కడికి పోతాడు? ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఆలోచించవలసింది ఏమంటే, అయిపోయిందండి, మామూలుగా చనిపోయిన తర్వాత ఎవరికి ఎవరులేండి, ఎక్కడికి వెళ్తారో తెలియదులేండి, ఏమవుతుందో తెలియదులేండి అని అంటూ ఉంటారు. అయితే ఈ రెక్కలతో ఇది ఎగురున్నట్లుగా మనిషి కూడా ఏదో ఒక రోజు రెక్కలొచ్చి ఎగురునని అంటుంటారా లేదా? పెద్దలు అంటారా? రెక్కలు వచ్చి ఎగిరిపోతాడంటారా? అడ్రస్లో కూడా పోతాడంటారా? మరి ఎక్కడ పోతాడు? ఇదేమో ఆకాశంలోనికి. ఎందుకు? ఆహ్లాదకరంగా తిరగడానికి, అలా సంతోషంగా, అలా ఒక మాట చెప్పాలంటే దానికి టూరిజం. పిచ్చుకకు టూరిస్ట్ ప్లేస్ ఏదంటే ఆకాశం. మరి రెక్కలు ఎగిరిపోతే నీకేది ప్లేసు? నీకేది టూరిజం? నీకేది ఆహ్లాదకరమైన నిత్యమైన స్థలం? ఏది? ఎక్కడా? అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషికి పరలోకమే. పక్షికి రెక్కలొచ్చి ఎగిరిపోతే ఆకాశంకి వెళ్ళిపోతుంది. అది అలా 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 సంతోషంగా మొత్తం అలా తిరిగేస్తా ఉంటుంది, తిరిగినట్టు. అయితే మనిషికి రెక్కలొచ్చి ఎగిరిపోతే పరలోకానికి వెళ్ళాలి. ఇది దేవుడు నియమించిన లేదా ఆయన కోరుకున్న బలమైన దృఢమైన కోరికది. మనిషి రెక్కలెచ్చి ఎగిరిపోతే ఎక్కడొక దిక్కు టఫీమలన్నీ పడిపోయి నడ్డిరగకూడదు. లేదంటే కనుక ఎక్కడొక దిక్కు వెళ్ళి లోయలో పడి పోకూడదు. ఇంకొక మాట చెప్పాలంటే నరకానికి వెళ్ళకూడదు అంటే అంతే కదా. ఎగిరిపోతే 2 స్థలాలకు వెళ్ళాలి. ఒకటి ఏంటంటే పరలోకం లేదా నరకం. అయితే మనిషి మాత్రం ప్రియ దేవుని బిడ్డలారా నరకానికి కాకుండా పరలోకానికి వెళ్ళాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనిషిని రక్షించడానికి కోరుకుంటున్నాడు అంటే కదా. దేవుడు మనిషిని రక్షించడానికి కోరుకుంటున్నాడు. దేవుడు మనిషిని సంరక్షించడానికి కోరుకుంటున్నాడు. దేవుడు జీవితాంతం అంటే ఈ లోకంలో మహా అంటే మనం కొన్ని రోజులు, కొంతకాలం, కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాం. కానీ యుగ యుగాలు బ్రతికే రోజులు ఉన్నాయి కదా. యుగ యుగాలు జీవించే రోజులు ఉన్నాయి కదా. యుగ యుగాలు మనం ఉండవలసిన స్థలం, ప్లేస్ ఉంది కదా. ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకే నువ్వు ఈ లోకములో జీవిస్తూ ఉంటే, దేవుని రక్షణ లేక బ్రతికితే, దేవుని కాపుదల లేకుండా బతికితే, పరలోకం అనే మోక్షం అనే స్వర్గలోకంలో యుగ యుగాలు దేవునితో ఎలా ఉంటావు? మనుషులకు దేవుడిచ్చిన ఆధిక్యత. ప్రియ దేవుని బిడ్డలారా, అదే మత్తయి శుభవార్తలో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయం 28వ వాక్యం చూద్దాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 28వ వాక్యం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. చీకటిలోనే నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి. చెవిలో మీకు చెప్పినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి
ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయ వారికి మిక్కిలి భయపడుడి అని చెబుతూ కింద అంటాడు 29వ వచనంలో, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలపడదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని మీరు గనుక మీరు భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఏమండి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడో. పిచ్చుకలంట 2 కాసుల కంటే అమ్ముకుంటారు కదా, అమ్ముతారు కదా, పావురాలు ఉంటాయి కదా, బాతులు ఉంటాయి కదా, వాటిని 2 కాసులకు అమ్ముకుంటారు. నా సెలవులు అంది అది కూడా జరగదు అని చెప్తూ, మరి మనిషి అంతకంటే శ్రేష్ఠుడు కదా. నా సెలవు లేకుండా నువ్వు తినగలగా, త్రాగగలవా? నా సెలవు లేకుండా నువ్వు పని చేసుకోగలవా? నా సెలవు లేకుండా చదువుకోగలవా? నా సెలవు లేకుండా నీవు ఉద్యోగం చేయగలవా? నా సెలవు లేకుండా ఊపిరితో బ్రతకగలవా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సెలవు లేకుండా ఏమైనా చేయగలమండి? అయినా ఆయనకు భయపడం కానీ ఇతర వాటికి భయపడతాం. ఆయన సెలవు లేకుండా మనం ఏమి చేయలేమని మనకు తెలిసిన కూడా దేవునికి భయపడం, ఇతర వాటికి భయపడతాం, లోకానికి భయపడతాం, లోకులకు భయపడతాం, లోకంలో ఉన్న వాటికి భయపడతాం. నీకు దగ్గరకు వచ్చిన సమస్య పలకరిస్తున్న దానికి భయపడతావు, నీ దగ్గరకు వచ్చి నీ శరీరాన్ని పలకరిస్తున్న అనారోగ్యానికి భయపడతావు. ఏమండి, వీటన్నిటికీ భయపడతావు. భర్తకు భయపడతావు, భార్యకు భయపడతావు, పిల్లలకు భయపడతావు, తల్లికి భయపడతావు, తండ్రికి భయపడతావు. మంచిది భయపడొద్దని కాదు, మరి అంతకంటే నీ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు భయపడాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు భయపడాలంటున్నాడు చెప్పాలి. ఎందుకు భయపడాలంటున్నాడు? ఆత్మను దేహమును రెండిటి నరకానికి తీసుకొని పోతాడు ఆయన, అందుకు భయపడాలంటున్నాడు. కేవలం లోకములో ఉన్నవి నీ శరీరాన్ని చంపుతాయి అంతే. నీ సమస్య ఉందా, నీకు కష్టం ఉందా, నీకు అనారోగ్యం ఉందా, లేకపోతే వేటితో బాధపడుతున్నావు నాకు తెలియదు, దాని ద్వారా నీ శరీరం వరకు బాధపడతావు, నీ శరీరం నశించిపోతుంది అంతే. కానీ ఆత్మ ప్రాణాన్ని మాత్రం ఏం చేయలేదు కదా. మరి ప్రాణాన్ని ఆత్మను ఏమైనా చేయాలంటే ఏం చేయాలి? దేవుడే చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? నీ దేహమును, నీ శరీరాన్ని అనగా నీ ఆత్మను చంపిన నరకములో వేయబడే దేవునికి భయపడండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో, దేవునికి ఎంతమంది భయపడుతున్నారు? ఎందుకంటే భయపడితే ఈ పిచ్చుక కదా 2 రెక్కలతో ఎగురునట్లుగా మనం కూడా ఒక రోజున దేవుని దగ్గరికి రెక్కలతో ఎగిరిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకానొక దినాన ఏ విధముగా అయితే దేవదూతలు ఏ విధంగా అయితే ఎగిరి ఆయన దగ్గరికి వెళ్ళాయో అలాగా మనం కూడా దేవదూతల కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. మనల్ని అలాగా తన రెక్కలతో మనల్ని కూడా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అటువంటి దేవునికి భయపడుడే. కులానికి భయపడుతున్నావు, మతానికి భయపడుతున్నావు, ఏమండి యజమానునికి భయపడుతున్నావు. అమ్మా కొంచెం పక్క తీసుకురాను. సమాజం భయపడుతున్నావు, అన్నిటికీ భయపడుతున్నావు. మరి దేవునికి భయపడవే? దేవుడు అంటాడు, పిచ్చుకలు ఏ విధంగా అయితే రెక్కలతో ఎగురునో నీవు కూడా ఒకనొక దినాన ఎగిరే రోజుంది. మరి అదే రెక్కలతో ఎగిరి ఆయన దగ్గరికి అనగా పరలోకమనే మోక్షమనే స్వర్గలోకంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఈ రోజున రక్షణ పొంది ఉండాలి, సంరక్షించబడాలి. అనగా ఇప్పుడే నువ్వు భయపడాలి.
నీ కులము ఏదైనా, నీ వంశము ఏదైనా, నీ వర్గము ఏదైనా, నీ సంఘము ఏదైనా, నీ సంస్థ ఏదైనా, నీ ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ దేశమైనా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, నువ్వు ఏం చేస్తున్నా, నీ దేవునికి మిక్కిలి భయపడాలి. భయపడకపోతే పిచ్చుకలు ఎగిరిపోతాయేమో కానీ నువ్వు ఎగరలేవు. నువ్వు ఎగరలేవు. మనం ఎగరడానికి 2 రెక్కలు కావాలి. 2 రెక్కల్లో ఒక రెక్క ఏంటి? ఒక రెక్క విశ్వాసం, రెండవ రెక్క రక్షణ. ఈ 2 రెక్కలు ఉండాలి. ఈ 2 రెక్కల్లో ఏ రెక్క లేకపోయినా, పక్షికి ఒక రెక్క ఉందనుకో, ఒక రెక్క లేకపోతే ఎగరగలదా? సాధ్యపడదు. ఏమండి, ప్రతి మనిషికి విశ్వాసం, రక్షణ. విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది. కొంతమంది విశ్వసిస్తారు, విశ్వాసం కలిగి ఉంటారు, రక్షణ పొందరు. ఈ 2 రెక్కలు నీకు కావాలి. ఈ 2 రెక్కలు ఉంటే దేవునికి భయపడతావు. దేవునికి భయపడితే నీవు ఆ రోజున దేవుడు ఒకానొక దినాన వచ్చిన మధ్యాకాశం మీదకి వచ్చిన రోజున ఆ 2 రెక్కలతో ఏ విధంగా అయితే పిచ్చుకలు ఎగురుతాయో నీవు కూడా దేవుని దగ్గరికి ఎగురిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు నీ యందు దృష్టించి మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను దీవించాలని, ఈ లోకంలో తను తాలించిన వెంటనే దేవుడు తన యొద్దకు నిన్ను చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఇంకా కులము, మతము, వర్గము, ఈ ప్రాంతంలో వారు వీరు వీరిని చూసి వాడిని చూసి భయపడితే దేవుణ్ణి నమ్ముకోవడానికి, దేవుని సన్నిధికి రావటానికి నువ్వు ఇవన్నిటికి భయపడి నువ్వు దేవునికి భయపడకపోతే ప్రయోజనం లేదు. దేవునికి భయపడు. మనుషులకేంది భయపడేది? మనుషులు కల్పించిన పద్ధతులకేంది మనం భయపడేది? కులం ఎక్కడిది, మతం ఎక్కడిది? ఉందా? మధ్యలో వచ్చినవి ఇవి. పుట్టుకతో ఎవరికైనా కులము, మతం వచ్చిందా? నువ్వు చేసే పనిని బట్టి కులము, నువ్వు కలిగి ఉన్న ఆ ధర్మాన్ని బట్టి మతము. మరి కులము, మతము లేని మనుషులాగా పైకెగిరి ప్రభు చెంతకు చేరే వ్యక్తిలాగా నువ్వు రక్షణ పొందాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. హల్లెలూయా. పిచ్చుకలో 3 గుణాలు, 3 లక్షణాలు ఏంటి? మొదటిది, పిచ్చుకకు బలిపీఠము యొద్ద నివాసం ఉంది. మరి మనుషులకు దేవుని మందిరము నివాసం. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో నాకు తెలియదు, ఈ రోజు నుంచైనా దేవుని మందిరంలో నివసించాలి. హల్లెలూయా. రెండవదిగా పిచ్చుక యొక్క లక్షణం, ఒంటరిగా ఇంటి మీద మూలుగున్నది. అది నీవు కూడా ఒంటరి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. తద్వారా దేవుడు నిన్ను పోషిస్తాడు. మూడోది, ఎగిరే అనుభవం, రెక్కలు కలిగిన అనుభవం. ఏంటి రెక్కలు? 2 రెక్కలు అంటే విశ్వాసం, రక్షణ. ఈ 2 రెక్కలు లేకపోతే పిచ్చుక ఏ విధంగా ఎగరదో, ఈ విశ్వాసము, రక్షణ లేకపోతే మనిషి కూడా ఎగరలేడు. ఇక్కడనే భూమి మీదనే. భూమి ఏ విధంగా అయితే లయమైపోతుందో, పంచభూతాలు ఏ విధంగా లయమైపోతాయో యేసు రాకడకు, ఆ మనిషి కూడా ఈ భూగర్భంలోనే కలిసిపోతాడు తప్ప ఎగరనీకి అవకాశం లేదు. నువ్వు ఎగరాలి, ప్రభు చెంతకు చేరాలి, పరలోకంలో చేరాలి అంటే 2 రెక్కలు ఉండాలి. ఆ రెక్కలు ఏంటంటే, ఒకటి విశ్వాసం, 2 రక్షణ. ఈ రెక్కలతో నువ్వు ఎగురుతావు. ఇట్టి అనుభవం పిచ్చుకల ద్వారా ప్రభువు మనకు నేర్పించాలని కోరుకొని చెబుతున్నాడు. ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయి, వాటిని సమయానుకూలంగా మీకు చెప్తాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా,
నాతో మీరు మాట్లాడిన మాట కొరకు కృతజ్ఞతలు స్వామి. ఈ పూట